వేములవాడ టీఆర్ఎస్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే ప్రకటించిన తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న అధికార పార్టీ నేతలు టికెట్ మార్పు కోసం తమ వంతు ప్రయత్నాలు ఆరంభించారు. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇటీవలే కతలాపూర్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించిన యాదవులు వేములవాడ టికెట్ బీసీలకు అందున జడ్పీ చైర్పర్సన్ తుల ఉమకు ఇవ్వాలని డిమాండ్ చేయగా నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల ద్వితీయ శ్రేణి నేతలు మేడిపల్లి నుండి వేములవాడకు అభ్యర్థిత్వ మార్పు కోసం మహాపాదయాత్ర చేపట్టారు. అంతకుముందు మేడిపల్లిలో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ అభ్యర్థిని మార్చే విధంగా కేసీఆర్ మనసు మార్చాలని రాజరాజేశ్వరుణ్ణి వేడుకున్నారు. తాజా మాజీ శాసనసభ్యుడు పార్టీ ముఖ్య నేతలందరినీ ఇబ్బందులకు గురి చేశారని ఈ సందర్భంగా ఆరోపించారు. తమకు అందుబాటులో ఉన్న నాయకురాలికి టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లాస్ట్ వరకు మన కేసీఆర్ ఏమంటారు, మా గౌరవ కేటీఆర్ గారు ఏమంటారు, మరి ఈయన నాయకులు ఏమంటారు, పార్టీని ధిక్కరించలేదు, పార్టీని విడిచిపెట్టారు. మనకు గరీబుల పార్టీ ఉంది, సిపిఐ, బహుజన సమాజ్ పార్టీ ఉంది, రకరకాల పార్టీలు ఉన్నాయి. ఏదో ఒక కుంపడి పెట్టుకున్నా మనం కూడా పోరాటం చేస్తాం. అంటే ఆ పరిస్థితి రావాలనుకుంటున్నా తెలుగు కోరుకున్నా టీఆర్ఎస్ పార్టీ మండల కేంద్రంలో 1,000 మందితో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం వేములవాడ కేటాయించారు. దాన్ని కేసీఆర్ గారు పునరాలోచించి మాకు అందుబాటులో ఉండే నాయకురాలకి టికెట్ కేటాయించాలని, పూర్తిగా మనసు మారాలని కేసీఆర్ మనసు మారి మేడిపల్లి నుండి వేములవాడ వేములవాడ రాజరాజేశ్వర మంది మీరు జమైన రమేష్ బాబు టికెట్ వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు పాత నాయకులు అందరూ కూడా కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేసుడు. పూర్తిగా ఇప్పుడు ఈ మీటింగ్ కూడా మమ్మల్ని ఈ రకరకాల ఇబ్బందులు పోలీసు వాళ్ళతో కావచ్చు, ఇంకా వేరే వాళ్ళకి కావచ్చు, ఏ రకంగా కావచ్చు, మీరు మీటింగ్ పెట్టకూడదు, మీరు పాదయాత్ర చేసుకోకూడదు. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం, భావ స్వేచ్ఛ ఎట్లయితే ఉన్నదో